విజయనగరం జిల్లాలో టీడీపీ కూటమి బలం రోజురోజుకు తగ్గుతోందా? కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా? వైసీపీ పుంజుకుంటుందా? వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ స్వీప్ చేయనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పబ్లిక్ నుంచి అదే వాయిస్ వినిపిస్తోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని సర్వేలు సైతం జిల్లాలో కూటమి డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. నెల్లిమర్లలో జనసేన గెలిచింది. ఉమ్మడి జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిని కేబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. అయితే జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండి అవినీతికి దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారు. మంత్రులు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. దీంతో పరిస్థితి చేజారిపోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 9 స్థానాలు చేజారిపోతాయని తెలుస్తోంది. పబ్లిక్ నుంచి కూడా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్వతీపురంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. భారీగా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కూటమి కోల్పోయే తొలి నియోజకవర్గం ఇదేనని స్పష్టమవుతోంది. కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కొత్తవారు. శత్రుచర్ల విజయరామరాజు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రోత్సాహంతోనే 2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. కానీ నియోజకవర్గంలో గ్రూపుల గోల, ఇసుక మాఫియాతో విపరీతమైన చెడ్డ పేరు వస్తోంది. నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. సాలూరు నియోజకవర్గంలో సైతం పరిస్థితి దిగజారుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె తీరు పట్ల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత పిఏల ఆధిపత్యం ఉంది. గిరిజనులు సైతం ఆమె తీరును వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సాలూరు టీడీపీ కూటమికి చేజారినట్టే. బొబ్బిలి నియోజకవర్గంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. కానీ లోపల మాత్రం చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. బయటకు అంతా బాగానే కనిపిస్తున్నా బొబ్బిలి కోటలో చాలా రకాల వ్యవహారాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే మిగతా నియోజకవర్గాలతో పోల్చితే బొబ్బిలి కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే. కానీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉంది. చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కళా వెంకట్రావు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అమాత్య పదవి లేకపోవడంతో కళా వెంకట్రావు నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదు. పైగా ఇక్కడ కిమిడి నాగార్జున వర్గం ఒకటి ఉంది. బొత్స ఫ్యామిలీ ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే చీపురుపల్లిలో టీడీపీ ఓడిపోవడం ఖాయం. గజపతి నగరం నియోజకవర్గంలో పరిస్థితి కూడా ఏమాంత బాగోలేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ సైతం టీడీపీలో గ్రూపుల గోల ఉంది. కొండపల్లి శ్రీనివాస్ సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వేరే వర్గంగా కొనసాగుతున్నారు. జనసేనలో మాజీ మంత్రి పడాల అరుణ ఉన్నారు. ప్రజల్లో కూడా కూటమి పట్ల వ్యతిరేకత ఉంది. సో ఈ నియోజకవర్గంలో కూడా ఇబ్బందికరమే. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ కూటమి పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ జనసేనకు చెందిన ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు మార్క్ఫెడ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది, కానీ జనసేన ఎమ్మెల్యే మూలం ఆ క్యాడర్ కు పని జరగడం లేదు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్ ఫోకస్ చేస్తే ఈ నియోజకవర్గంలో కూడా చాలా కష్టం. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని లెక్క చేయడం లేదన్న విమర్శ ఉంది. పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణ ఉంది. ప్రజలు కూడా ఏమంత సంతృప్తిగా లేరు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం కూడా టీడీపీకి కష్టమే. ఎస్కోట నియోజకవర్గం టీడీపీలో విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా కోళ్ల లలిత కుమారి ఉన్నారు. మరో వర్గంగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ కొనసాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్కోట నియోజకవర్గంపై కూడా ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే విజయనగరం జిల్లాలో టీడీపీ కూటమికి భారీ గండి పడేలా ఉంది.